ఇందుకే కదా గంభీర్ రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి పీకేశావు. కోహ్లీని సైడ్ చేయడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తూనే ఉన్నావు. అయ్యర్ని టీంలోకి రాకుండా చేశావు, సంజుని స్క్వాడ్లో ఉండకుండా చేశావు. ఇలా టీం మొత్తాన్ని ఎర్రిపప్పలు పిల్ల బచ్చాలతో నింపేసి మొత్తం టీంని నీ గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చెలాయించాలని కదా మొత్తం ఇండియన్ క్రికెట్ని నాశనం చేస్తున్నావు. అసలు ఎప్పుడైనా ఇండియన్ క్రికెట్లో కానీ వరల్డ్ క్రికెట్లో కానీ ఎప్పుడైనా ఇలా ఓ టీం కోచ్ డగౌట్లో కూర్చొని ఫీల్డ్లో ఉన్న ప్లేయర్లకి సలహాలు ఇవ్వడం, వాళ్ళపై డైరెక్ట్గా కోప్పడడం చూసారా? నేనైతే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు. రవిశాస్త్రి కానీ, రాహుల్ ద్రావిడ్ కానీ, వీళ్ళిద్దరి కంటే ముందు కిర్స్టన్ కానీ, అంతకుముందు భయానకమైన కోచ్ గ్రెగ్ చాపెల్ కానీ ఇలా ఎప్పుడు డగౌట్ నుంచి రెచ్చిపోయి ఫుట్బాల్ కోచ్ లెవెల్లో ప్లేయర్లపై అరిచేయడం, తిట్టేయడం, ఎవరైనా దగ్గరికి వస్తే కొట్టేయడం ఎప్పుడు ఏ కోచ్ కూడా చేయలేదు. ఫస్ట్ టైం ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఇలా ఓ కోచ్ డగౌట్లో కూర్చొని రెచ్చిపోవడం, బాల్కి గ్రౌండ్లోకి సజెషన్స్ పంపించడం ఇప్పుడే చూస్తున్నా. అయితే ఇంతకుముందు కూడా కోచ్లు డగౌట్ నుంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే తప్పితే, లేదంటే మోస్ట్ క్రూషియల్ సిచ్యువేషన్లో మాత్రమే సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కోచ్లు డగౌట్ నుంచి. అది కూడా చాలా సీక్రెట్గా డ్రింక్స్ టైంలో బెంచ్డ్ ప్లేయర్స్తో సైలెంట్గా చెప్పి పంపించేవాళ్ళు. మ్యాచ్ మొత్తంలో ఏదో ఒక్కసారో 2 సార్లు మాత్రమే ఇలా పంపించేవాళ్ళు సలహాలు కూడా. ఒకవేళ ఎప్పుడైనా కోచ్ డగౌట్ నుంచి సైగలతో సలహాలు ఇస్తే అదేదో పెద్ద తప్పు చేసినట్లు కామెంటేటర్లు ఉతికారేసేవాళ్ళు. ఇక గ్రౌండ్లో ఆటగాళ్ళు, ముఖ్యంగా కెప్టెన్ కూడా కోచ్ నుంచి సలహాలు తీసుకోవడం చాలా నామూషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో డెసిషన్స్ అన్నీ వాళ్లే తీసేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. గ్రౌండ్లో ఉన్న కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ మొద్దుల్లా, పప్పు సుద్దల్లా బిహేవ్ చేస్తుంటే డగౌట్లో కూర్చుని ఏదో రాజ్యాన్ని నడుపుతున్న రాజులా బిల్డప్ ఇస్తున్నాడు గంభీర్ బాబాయ్. విచిత్రం ఏంటంటే ప్రస్తుతం గంభీర్ ఇలా చేయడానికి కామెంటేటర్లు కాదు కదా, ఆడియన్స్, క్రిటిక్స్ కూడా ఇదంతా కామనేలే అన్నట్టు లైట్ తీసుకుంటున్నారు. కానీ ఇది 100% తప్పు. ఇది ఇండియన్ క్రికెట్ని సర్వనాశనం చేస్తుంది. ఇప్పటికైనా బీసీసీఐ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ సంప్రదాయాన్ని మార్చాలి. మళ్ళీ ఓల్డ్ స్టైల్లో స్ట్రాంగ్ కెప్టెన్తో స్ట్రాంగ్ టీం బిల్డ్ అయ్యేలా చేయాలి. అప్పుడే ఇండియన్ క్రికెట్ బాగుపడేది.